Hello people, welcome to my YouTube channel Lakshmi Bellankonda. I hope everyone is doing good. If you are seeing my video for the first time, myself Lakshmi, I am doing videos from past few months. In my channel you can find review videos and educational videos and others some personal stuff. And after seeing this video, please do watch all my videos. If you like my videos, don't forget to subscribe to my channel and it will make me happy. Yeah. Before starting this video, I would like to tell one thing. I already did one video about a BSc Agriculture course details. In that video, I discussed about like BSc Agriculture course details and how to take BSc Agriculture after 10th and Inter. Which one is best for future purpose? ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను అన్ని ప్రాసెస్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో నేను ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ 10th తర్వాత తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంటర్ తర్వాత తీసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాను, అదేంటంటే నేను 10th తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను, లేదంటే ఇంటర్ బైపీసీ తీసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉన్నాను. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను నేను 10th తర్వాత త్రూ డిప్లొమా అగ్రికల్చర్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ చేశానా, లేదంటే ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేశానా అనేది. యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఈ వీడియోలో నేను ఆఫ్టర్ 10th తర్వాత డిప్లొమా అగ్రికల్చర్ తీసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ చదివానా, లేదంటే ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చదివానా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్త్ ఇండియాలో చదివానా, సౌత్ ఇండియాలో చదివానా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి, ఈ వీడియోలో ఇంకోటి మెయిన్ థింగ్ ఏం చెప్పబోతున్నాను అంటే బీఎస్సీ అగ్రికల్చర్ మనకి నార్త్ సైడ్ చదివితే బెస్టా, లేదంటే సౌత్ సైడ్ చదివితే బెస్టా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఎలా చదివాను, 10th తర్వాత డిప్లొమా అగ్రికల్చర్ తీసుకొని చదివానా, లేదంటే ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చూస్ చేసుకొని చదివానని చెప్పబోతున్నా. ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను 10th తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చూస్ చేసుకున్నా డ్యూ టు సమ్ మై పర్సనల్ రీజన్స్ అనుకోండి. అంటే 10th తర్వాత మనకి ఇంటర్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అదే తీసుకుంటారు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఈ మార్క్స్ అంటే కంపేర్ చేస్తారు కదా, వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని పాయింట్స్ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి, ఇట్లని. నేను చదవనని కాదు, చదువుతాను, బట్ నాకు ఎందుకు ఆ కంపేర్ చేయడం, ఆ పార్షాలిటీ కొంచెం మెంటల్ ప్రెషర్గా అనిపించింది ఆ టైంకి. సో ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తీసుకుంటే ఏంటంటే మనకు డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చినప్పుడు మనకు రిజల్ట్స్ రావు, సేమ్ ఉండదంతా. సో నాకు కొంచెం మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది అనిపించింది. సో ఆ టైంలో నేనైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వేరే కోర్సులతో కంపేర్ చేస్తే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కొంచెం ఓకే అనిపించింది నాకు అని. సో నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చూస్ చేసుకున్నా. నిజంగానే డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్ వాళ్ళకి 2 years 2 times ఎగ్జామ్స్ ఉంటాయి, బట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి 1 yearకి 2 semesters ఉంటాయి, డిఫరెంట్ టైమ్స్లో రిజల్ట్స్ వస్తాయి. అండ్ హాలిడేస్ పరంగా అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఉండము, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ అలా ఉంటుంది, మనకేంటంటే ఇయర్కి 2 semesters కాబట్టి ఆ సెమిస్టర్ బ్రేక్ ఉంటుంది, అలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు కూడా నేను తీసుకున్నది రైట్ అనిపించింది ఆ టయానికి. అండ్ నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఎక్కడ చదివాను, బీఎస్సీ అగ్రికల్చర్ నేను వచ్చేసి నార్త్ ఇండియాలో చదివాను. అసలు ఏం జరిగిందంటే నేను 10th తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ నా మెరిట్ బట్టి నాకు వచ్చిన కాలేజ్ తీసుకొని, దాని తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, చెప్పాను కదా, పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, బాగా అర్థమవుతుంది అదంతా. ఒక ఎగ్జామ్ ఉంటుంది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తర్వాత, మనకు అగ్రిసెట్ అనే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసాక దానికి వచ్చిన ర్యాంక్ బట్టి మనం బీఎస్సీ అగ్రికల్చర్కి వెళ్తాము. నేను డిప్లొమా అయిపోయిన వెంటనే ఆ ఎగ్జామ్ రాసాను, ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి వెంటనే, కాబట్టి నాకేం అంత సీట్ వచ్చేంత ర్యాంక్ అయితే ఏం రాలేదు. సో నెక్స్ట్ నేను 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నాను, రాసాను, బట్ అప్పుడు కూడా నాకు సీట్ వచ్చేంత ర్యాంక్ అయితే రాలేదు, కొంచెం మిస్ అయింది. ఒకవేళ ఇంకో ఇయర్ లాంగ్ టర్మ్ చేసింటే వచ్చేదేమో, బట్ నాకు అప్పటికే ఇంకో 2 years వేస్ట్ చేయాలనిపించలేదు. సో నేను వేరే దగ్గర, అంటే మన సౌత్ ఇండియాలో కాకుండా నార్త్ ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ చూస్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ నార్త్ ఇండియా ఏంటి, సౌత్ ఇండియా ఏంటి, ఇలా అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నార్మల్గా బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక స్టేట్కి, అలాంటి తెలంగాణ, ఆంధ్ర ఇట్లే కాదు, టోటల్ ఇండియా వైజ్ ఉంటుంది. ఇండియాలో చాలా కాలేజెస్ ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉన్నవి. టోటల్ ఇండియాలో మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, చాలా స్టేట్స్లో ఉంటాయి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఐకార్, మనకి బీటెక్ వీటన్నిటి కాదు కానీ బీఎస్సీ అగ్రికల్చర్కి ఐకార్ అనేది ఒకటి మెయిన్ థింగ్ అనమాట. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. అదేంటంటే ఒక కాలేజ్, ఒక బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక లొకేషన్లో, ఒక ప్లేస్లో, ఆంధ్రాలో ఉందనుకోండి, ఆ కాలేజ్కి మనకి ఐకార్ ఉండాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు కొన్నిటి కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు ఇన్ని ఎకర్స్ ఉండాలి, మనకి అగ్రికల్చర్ అంటేనే ల్యాండ్ ఉండాలి ఖచ్చితంగా, పిల్లలకి లైక్
ఇవన్నీ చూపించడానికి, ప్రాక్టికల్గా క్రాప్స్ కల్టివేషన్ కానీ ఇవన్నీ చూపించడానికి ఆ ల్యాండ్ ఇంత ఉండాలి, కొన్ని ఎకర్స్ ఉంటుంది, ఇన్ని ఎకర్స్ ఉండాలి అని. అండ్ ఆల్సో ఈ ఎక్విప్మెంట్స్ ఉండాలి, కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఆ కాలేజ్కి మన గవర్నమెంట్ అనేది ఐకార్ అప్రూవ్ చేస్తుంది. అది ఇంకొకటి, ఒకసారి ఐకార్ అప్రూవ్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుందని కాదు, 4 years వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కాలేజ్ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి ఐకార్కి. మళ్ళీ వాళ్ళు అవన్నీ చెక్ చేసి కండిషన్స్ అన్నీ ఓకేగా ఉన్నాయి కాలేజ్కి అన్నప్పుడు మళ్ళీ ఐకార్ ఇస్తారు. ఐకార్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకు ఒక కాలేజ్కి ఐకార్ ఉందనుకోండి, మన సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ టోటల్ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ వస్తుంది, దాంట్లో కూడా ఐకార్ అని మెన్షన్ ఉంటుంది. ఐకార్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనకు ఒకవేళ అప్పుడు ఉండేది ఇప్పుడు తీసేసారు అంటున్నారు, మనకి ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి వాటికి కొన్ని ఐకార్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. నాన్ ఐకార్ లేని కాలేజెస్ కూడా చాలా ఉంటాయి, ఐకార్ లేని కాలేజెస్కి ఎలిజిబుల్ ఉండదని చెప్పేసి కొంచెం అప్పుడు ఎక్కువే నడిచిందనమాట. ఐకార్ లేని కాలేజెస్కి కొన్ని ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ ఉండదు అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్స్కి, ప్రైవేట్ జాబ్స్కి అయితే ఏ కాలేజ్ వాళ్ళైనా తీసుకుంటారు అని ఒక పెద్దది నడిచింది. సో ఐకార్ ఉన్న వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నాన్ ఐకార్లో కూడా చాలామంది చదువుతుంటారు. అండ్ నార్త్ ఇండియాలో ఎలా బీఎస్సీ అగ్రికల్చర్ చూస్ చేసుకోవాలి, మెయిన్ ఏంటంటే మనం 10th తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తీసుకొని అగ్రిసెట్ రాస్తాము, రాకుంటే వేరే కాలేజ్ చూసుకోవాలి కదా. ఒకవేళ ఇంటర్ తర్వాత మనం ఎంసెట్ రాస్తాము, అందులో సీట్ రాకపోతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ మనకి జస్ట్ మిస్ అయ్యాలంటే రాలేకపోయినా మనకి ఖచ్చితంగా బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలి ఎలాగైనా. ఇంకో ఇయర్ వేస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేదంటే ఆల్రెడీ ఒక ఇయర్ వేస్ట్ అయింది అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. నార్త్ ఇండియాలో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ ఎలా తీసుకోవచ్చు అంటే, కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు మనకి గ్రూప్స్లో. ఇట్లా ఉంటాం కదా మనం, ఇంటర్ కానీ డిప్లొమా కానీ అయిపోయాక గ్రూప్స్లో అలా ఉంటుంటాం కదా, అప్పుడు కూడా మనకి తెలుస్తుంది, వాళ్ళు పెడుతుంటారు ఇట్లా ఈ కన్సల్టెన్సీ ఆ కన్సల్టెన్సీ, రకరకాల కన్సల్టెన్సీ ఉంటారు. మనం కన్సల్టెన్సీ త్రూ ద్వారా వెళ్ళొచ్చు. లైక్ కొన్ని కాలేజెస్కి డొనేషన్స్ తీసుకుంటారు, కొన్నిటికి డొనేషన్స్ తీసుకోరు, దాన్ని బట్టి మనం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో అగ్రికల్చర్ గవర్నమెంట్ వాటిలో కానీ ప్రైవేట్ గానిలో తీసుకుంటే కొంచెం ఫీజు గవర్నమెంట్ కడుతుంది, బట్ ఇక్కడ టోటల్ ప్రైవేట్ లాగా మనం టోటల్గా ఫీ పే చేయాల్సిందే, ఇంకో ఆప్షన్ ఉండదు. కొన్నిటికి డొనేషన్ ఉంటుంది, కొన్నిటికి ఉంటుంది, బట్ ఫీ అయితే కన్ఫర్మ్గా పే చేయాలి. సెమిస్టర్కి ఇంత అని ఉంటుంది, హాస్టల్ ఫీజు ఇంత అని. అంటే సిలబస్ పరంగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అవే సబ్జెక్ట్స్ ఉంటాయి, అగ్రానమీ, పెథాలజీ, లైక్ అగ్రికల్చర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి సౌత్ ఇండియాలో అయినా నార్త్ ఇండియాలో అయినా అలాగే ఉంటాయి. నేనైతే కన్సల్టెన్సీ ద్వారానే నార్త్ ఇండియాలో చదివాను, లైక్ ఢిల్లీ దగ్గర చదివాను, 4 years కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్ చదివాను. సో అలా మనం బీఎస్సీ అగ్రికల్చర్ నార్త్ ఇండియాలో కానీ లేదంటే సౌత్ ఇండియాలో కానీ చదవచ్చు, మన ఆప్షన్ బట్టి, అంటే మనకున్న టైం ఆర్ సిచ్యువేషన్ బట్టి, దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం, అదే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ నార్త్ ఇండియా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పుతున్నా. నార్త్ ఇండియా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మనకి సీట్ రానప్పుడు, లేదంటే బై మిస్లో వెళ్ళినా, లేదంటే ఇంకో ఇయర్ టైం వేస్ట్ చేయలేనప్పుడు కూడా మనకి ఎలాగైతే ఏంటి లాస్ట్కి అయితే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అట్లీస్ట్ కంప్లీట్ అయ్యే ఆప్షన్ అయితే ఒకటి ఉంది ఈ ప్రైవేట్ కాలేజెస్ వల్ల. గవర్నమెంట్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. అప్పుడు సీట్ రాకపోయినంత మాత్రాన గవర్నమెంట్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ కాలేమని కాదు కదా. మేబీ అది చదివాక మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా వాటిని క్రాక్ చేయొచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది. మొత్తానికైతే మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అవుతుంది, అదే ఐకారే ఇది ఐకారే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ ఒకటి డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, నార్త్ ఇండియా కాబట్టి లైక్ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు, డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరినీ కూడా మనం కలుస్తుంటాం కాబట్టి మన మైండ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళందరినీ చూస్తుంటాం కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్. ఏ కోర్స్కైనా ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్కైనా. లైక్ అక్కడ క్రాప్స్ ఏంటి అని తెలుసుకునే ఛాన్స్ కూడా మనకు వస్తుంది. అండ్ ఇంకొకటి, మనం అక్కడితో ఆగిపోము, లైక్ ఇంటర్ తర్వాత గవర్నమెంట్ వాటిలో కాలేజెస్లో సీట్ రాకపోతే అక్కడితో ఆగిపోము, అట్లీస్ట్ మన గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఫ్యూచర్ క్వాలిఫికేషన్ దేనికన్నా, ఇప్పుడు ఎగ్జామ్ పడింది ఒకటి ఏదన్నా, దాని క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ అంటే మనం ప్రైవేట్లో చదివినా కూడా మనకి అట్లీస్ట్ మనకు ఆప్షన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ ఆప్షన్ అనేది. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఇది అంతగా ఎవరు చెప్పకపోవచ్చు, బట్ లాంగ్వేజ్ నిజంగానే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మనం, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చూస్తే, ఆంధ్ర తెలంగాణలో చూస్తే ఎంత కాదనుకున్నా టీచర్స్ కొంచెం మంది తెలుగులో మాట్లాడతారు. అలాగే నార్త్ స్టేట్స్లో కూడా ఎంత కాదనుకున్నా, ఎంత ఇంగ్లీష్లో టీచ్ చేసినా కొంచెమైనా హిందీలో అయితే ఖచ్చితంగా మాట్లాడతారు. మనకు ఒకవేళ హిందీ రాకపోతే, నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, లైక్ నార్త్ ఇండియా అంటేనే హిందీ, లైక్ ఓకే హిందీలో మాట్లాడతారు ఖచ్చితంగా, అప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి.
ఇంకా చెప్పాలంటే ఎక్కువ హిందీలోనే మాట్లాడతారు. ఎక్కువ ఇంగ్లీష్ ఏం వాళ్ళకు కూడా అంతే వచ్చి ఉండదు యాక్చువల్గా. ఎక్కువ హిందీలోనే మాట్లాడతారు. ఆ లాంగ్వేజ్ ఇష్యూ అయితే కొంచెం కష్టం అవుతుంది. అండ్ అలాగే పార్షాలిటీ, లైక్ పార్షాలిటీ అంటే ఇది చెప్పచ్చో లేదో, బట్ కొంచెం పార్షాలిటీ అయితే ఉంటుంది. ఎంతైనా హిందీ వాళ్ళు మనోళ్ళు అనే కొంచెం పార్షాలిటీ అయితే కొంచెం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంటర్న్షిప్స్కి వాటికి, లైక్ ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఉండి మన తెలుగు స్టేట్స్లో ఉండి మనం ఇంటర్న్షిప్స్ అలా చేస్తున్నప్పుడు రావే ప్రోగ్రామ్ కానీ మిగతా ప్రోగ్రామ్స్ కానీ మనకి తెలుగు స్టేట్స్లోనే చూసుకుంటాం కాబట్టి ఫార్మర్స్తో ఇంటరాక్షన్ అనేది కొంచెం సేమ్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది, అవన్నీ ఈజీ అవుతుంది. ఇక్కడ క్రాప్స్ అవన్నీ చూసుకుంటాం కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. అదే నార్త్ ఇండియాలో అయితే రావే ప్రోగ్రామ్ మనం అదే బిఎస్ అగ్రికల్చర్ సైడ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. రావే ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, కొన్ని మంత్స్ మనం ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యేది ఒక సెమ్ లాగా ఉంటుంది, అదే రావే ప్రోగ్రామ్ అనేది. అప్పుడు మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి ఒకవేళ నార్త్ సైడే చేయాల్సి వస్తే కొంచెం కష్టం అవుతుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కొంచెం కష్టం అవుతాయి నార్త్ సైడే చేస్తే. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ప్లేస్మెంట్స్ కూడా మనకి జాబ్స్ మ్యాక్సిమం అక్కడే వస్తాయి కాబట్టి అప్పుడు కూడా కొంచెం కష్టం అవుతుంది. లాంగ్వేజ్తో వాటితో జాబ్స్ మళ్ళీ ఇక్కడికి రాలేము, అక్కడే కొంచెం కష్టం అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ లైక్ నార్త్ ఇండియాలో బిఎస్ అగ్రికల్చర్ చదివితే. ఇప్పుడు సౌత్ ఇండియాలో బిఎస్ అగ్రికల్చర్ చదివితే అడ్వాంటేజెస్ చూద్దాము. మ్యాక్సిమం అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ కన్నా. ఎందుకంటే ఇక్కడే చదువుతాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న క్రాప్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. టీచర్స్ లాంగ్వేజెస్ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, అన్నీ ఈజీగానే అర్థమవుతాయి లాంగ్వేజ్తో పాటు. అండ్ ఇంటర్న్షిప్స్ కానీ ఏమన్నా కూడా ఈజీగానే ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా కొంచెం కష్టం తక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో వాటిలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆల్రెడీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసి ఇక్కడికి వచ్చింటారు కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్లోకి నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి వాటికి ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటుంది, ఈజీగానే అనిపిస్తుంది వాళ్ళకి కొంచెం. అండ్ అలాగే టీచర్స్ హెల్ప్ కానీ అదంతా కొంచెం ఉంటుంది. ఎంతైనా సేమ్ స్టేట్ వాళ్ళు అట్లుంటారు కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ ఇంకా అడ్వాంటేజెస్ అంటే వాళ్ళు అప్పుడే కొంచెం ముందు నుంచే తెలుసుకుంటుంటారు గవర్నమెంట్ జాబ్స్ ఏమి ఉన్నాయి ఏంటని, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే గవర్నమెంట్ సౌత్ ఇండియాలో మనకి బిఎస్సీ అగ్రికల్చర్ చదివితే పెద్ద డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు, లైక్ అన్ని అడ్వాంటేజెసే ఉంటాయి. సీట్కి అడ్వాంటేజెసే ఉంటాయి మ్యాక్సిమం, ప్లేస్మెంట్స్కైనా తర్వాత జాబ్స్కైనా వాటికైనా కూడా. ఈరోజుతో వీడియో లైక్ బిఎస్సీ అగ్రికల్చర్ నార్త్ ఇండియాలో చదివితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి సౌత్ ఇండియాలో చదివితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అంటే అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం సౌత్ ఇండియాలో సీట్ తెచ్చుకొని చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇయర్ అయిపోయినా ర్యాంక్ రాలేదు అలాంటప్పుడు నార్త్ ఇండియాలో చూస్ చేసుకున్నా కూడా అదేం తప్పు కాదు. ఎందుకంటే అట్లీస్ట్ మనకి క్వాలిఫికేషన్ అయిపోతుంది. కొన్ని ల్యాక్స్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి సౌత్ ఇండియాకి, మన గవర్నమెంట్కి ఈ ప్రైవేట్కి కొన్ని ల్యాక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మన గ్రాడ్యుయేషన్ అన్న కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మనం ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాటికి రాసుకోవాలన్నప్పుడు మన క్వాలిఫికేషన్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయబోతున్నా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, అంతవరకు బాయ్.